చిన్న అయిపోయిన జీన్ ప్యాంట్స్ అయితే ఉంటాయి కదా పిల్లలవి, వాటితో మంచి ఉపయోగపడే ఐడియా అయితే చేసి చూపిస్తానండి. ఇలా జీన్స్ ని వన్ సైడ్ కట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 10/9 ఇంచెస్ వరకు తీసుకొని తర్వాత ఇలా ఒకటి జిప్ తీసుకున్నాను. ఈ జిప్ ఓల్డ్ డ్రెస్ గానీ బ్యాగ్స్ గానీ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. జిప్ ని ఇలా వన్ సైడ్ పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టాప్ స్టిచ్ కోసం ఇలా టర్న్ చేసేసుకొని దీనిపైన కూడా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ ఉన్న క్లాత్ ని తీసుకొని ఇలా ఈ జిప్ పైన పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఈ జిప్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని రన్నర్ ని కూడా తీసేస్తున్నాను. రన్నర్ ని అలాగే ఉంచేసి కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా తీసేసి చేస్తే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా తీసేసుకున్న తర్వాత ఈ రన్నర్ ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసుకోవాలి. జిప్ పార్టీని మిడిల్ లో ఉంచేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా జిప్ కి మిడిల్ లో పెట్టేసుకొని ఈ సైడ్ కుట్టు అలాగే ఈ సైడ్ కూడా ఇలా పట్టేసుకొని ఇలా 2 సైడ్స్ అయితే కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ తో ఇలా 4 కార్నర్స్ కి మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే 4 కార్నర్స్ కి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి. అలాగే 4 కార్నర్స్ కి కూడా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంత మంచి 0 కాస్ట్ లో పౌచ్ అయితే రెడీ అయిపోయిందండి. మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇలా పిల్లల పెన్ పెన్సిల్ గానీ పెట్టేసి ఇచ్చేయచ్చు. ఇది క్లాత్ కాబట్టి మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. పిల్లలకి కంపాక్స్ బాక్స్ లోని 100లో పెట్టి కొంటుంటాం, కానీ అవి ఎక్కువ రోజులు ఆగక ఎరిగిపోతుంటాయి కదా. ఇలాంటి పౌచ్ లో మనం 0 కాస్ట్ లో తయారు చేసుకోవచ్చు. ఐడియా ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్